హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం ఇంట్లోనే సింపుల్గా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్లో 2 కప్స్ మైదా పిండిని వేసుకోవాలి. నేను ఫస్ట్ 1 కప్ వేసుకొని కొద్దిగా ఈవెన్గా జల్లించుకున్నాను. స్మూత్గా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు 2nd కప్, అది కూడా మైదాపిండిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇలా ఇంకోసారి స్ట్రైనర్తో ఈవెన్గా జల్లించుకోండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ని కూడా అందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 1/3 కప్ మిల్క్ కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఎగ్స్ ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ పగలగొట్టుకొని అందులో యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత బీటర్ సహాయంతో మిశ్రమాన్ని ఈవెన్గా ఉండలు లేకుండా స్మూత్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఆ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. వీలైతే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ పౌడర్ అందులో వేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకున్నానో అదే కప్తో షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇలా అన్నింటినీ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానిపైన ఆయిల్ కొద్దిగా వేసుకొని చుట్టూ ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ని అందులో వేసుకోండి. మనం కేక్కి కలిపి పెట్టి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానిపైన టూటీ ఫ్రూటీతో నేను వేసుకున్నాను. చుట్టూ ఈవెన్గా వేసుకోండి. ఇలా టూటీ ఫ్రూటీ అంతా వేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చుట్టూ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఆ సాల్ట్ హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం కేక్ మిశ్రమం అందులో పెట్టుకోవాలి. ఇలా కేక్ మిశ్రమం అందులో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఏదైనా బరువు లాంటిది దానిపైన పెట్టుకోండి. 30 to 45 మినిట్స్ తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి. నేను స్టిక్తో ఇలా టెస్ట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, అయిపోయినట్టే స్పాంజ్ కేక్. మీరు కూడా ట్రై చేస్తారా మరి? ఫ్రెండ్స్, ఇలా స్పాంజ్ కేక్ వచ్చిన తర్వాత దానిపైన ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేయండి. మరి స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.